మహిళలకు రాజకీయాలు, విద్య, ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి తెలంగాణ మొత్తం వ్యయంలో 12.4% కేటాయించడం జరిగింది. అన్ని వర్గాలకు న్యాయమైన అవకాశాలు కల్పించడంలో ప్రజాప్రభుత్వం తన ప్రాధాన్యతను స్పష్టంగా చాటడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, 12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కనీస వేతనాల సవరణను ప్రజాప్రభుత్వం ఆమోదించడం జరిగింది. సుమారు 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం కల్పించాం. నైపుణ్యం లేని కార్మికులకు కనీస నెలవారీ వేతనాన్ని రూ16,000కు, సెమీ స్కిల్డ్ కార్మికులకు 17,000 రూపాయలకు, స్కిల్డ్ కార్మికులకు 18,500 రూపాయలకు, హైలీ స్కిల్డ్ కార్మికులకు 20,000 రూపాయలకు జీతాలు పెంచడం జరిగింది. దేశంలోనే ఆదర్శవంతంగా గిగ్ కార్మికుల సంక్షేమ చట్టం అమలులోకి తీసుకువచ్చాం. గిగ్ కార్మికులకు చట్టబద్ధత, గుర్తింపు, ప్రత్యేక సంక్షేమ బోర్డు, సంక్షేమ నిధి, సామాజిక భద్రత కల్పించే చట్టాన్ని తీసుకువచ్చాం. అదేవిధంగా సినీ కార్మికులకు కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సినీ కార్మిక కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని సినీ కార్మికులకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా అన్నిటికంటే కీలకమైన ముఖ్యమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణలో ఉద్యోగుల బాధ్యతను నిర్ధారించే ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చాం. కష్టపడి పెంచి పెద్ద చేసి చదివించిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో సహాయంగా ఉండాల్సిన కుటుంబ సభ్యులు సహాయ నిరాకరణ ద్వారా నిర్లక్ష్యానికి పాల్పడితే వాళ్ళ జీతాలలో కోత విధించి ఆ నగదును తల్లిదండ్రుల ఖాతాలో వెయ్యడానికి దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ వేదిక మీద నుంచి తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ కన్న పిల్లలు మీ పట్ల నిర్లక్ష్యంగా లేదా మీ జీవన భృతికి సహకరించకపోతే కలెక్టర్ను సంప్రదించండి. తక్షణమే మీ పిల్లల జీతాలలో 15% కోత విధించి మీ ఖాతాలలో వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. తల్లిదండ్రులకు చివరి దశలో ప్రభుత్వం అండగా నిలబడి ఈరోజు వాళ్ళకు రక్షణ కల్పించిందని తెలియజేయడానికి నేను సంపూర్ణంగా సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా,